నమస్తే వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి మండలం చెరువుకొమ్మపాలెం గ్రామంలో శనివారం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ ఆదిత్య నవగ్రహ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి అలంకరణ తదుపరి వివిధ రకాల హోమాలు పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో దాతలు భక్తులు పాల్గొని వారి స్వహస్తములతో హోమాలు పూజలు నిర్వహించారు. 10:05 నవగ్రహ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవగ్రహ దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు సాయినాథ శర్మ మాట్లాడుతూ అద్దంకి మండలం చెరువుకొమ్మపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో దాతల సహాయ సహకారాలతో నవగ్రహ దేవత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో గత 3 రోజుల నుంచి వివిధ రకాల పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించారు. నేటితో విగ్రహ ప్రతిష్ఠ తదుపరి కార్యక్రమాలు ముగిశాయని అన్నారు. ఈరోజు చెరువుకొమ్మపాలెం గ్రామంలో ఉన్నటువంటి గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమునందు మహావైభవంగా కూడా గత 3 రోజులుగా కూడా ఆదిత్యాది నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా మొట్టమొదటి రోజున విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనతో మొదలయ్యి తర్వాత యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, వాస్తు, క్షేత్రపాలకం, యోగిని, దేవిరంగా నవగ్రహాలు, సర్వతోభద్రమండల ఆవాహనలు, అర్చనలు చేసుకొని అదే రోజు సాయంకాలం వేళ జలాధివాస కార్యక్రమం కూడా చేసి ఆ తర్వాత రోజు రెండవ రోజు ఉదయం పూట కూడా 35 రకాలైనటువంటి ద్రవ్యాలతో ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, వెన్న ఇత్యాది ద్రవ్యాలు 35 రకాల ద్రవ్యాలతో స్వామివారిని ఆ రోజు ఉదయం అంతా కూడా రెండవ రోజు ఉదయం పూట ఆ క్షీరాధివాసము అనేటువంటి అధివాసంలో కూడా ఉంచి ఉన్నారు. అదే రోజు రెండవ రోజు సాయంకాలం వేళ అనగా నిన్న సాయంకాలం వేళ 5 గంటల నుంచి కూడా బాణాసంచాలతో మేళతాళాలతో కూడా గ్రామమంతా కూడా ఆ నవగ్రహ దేవతలందరూ కూడా చక్కగా కూడా గ్రామోత్సవం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఆ యొక్క స్వామివారికి ధాన్యాదివాసము, పుష్పాదివాసము, చెయ్యాదివాసం, దర్పణాదివాసం ఇత్యాది అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం కూడా మూలమంత్ర హవనాదులు కూడా ఆచరించి తర్వాత ఉదయం 10:04 కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలకు యంత్రస్థాపన, దేవిరంగా బింబస్థాపన చేసి తర్వాత స్వామివారికి ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసము కూడా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి బింబం అనగా కుంభం దర్శనం కూడా చేసి ఆవు దృష్టి తర్వాత ఇదంతా దర్శనాదులు భక్తులందరూ కూడా కొన్ని వేల మంది కూడా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఆ తదనంతరము కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాదులు స్వీకరించి తర్వాత భక్తజనులందరూ కూడా సహాయ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి స్వామివారి మహాప్రసాదం అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కొన్ని వేల మంది కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి వారందరూ కూడా స్వామి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, లోకమంతా కూడా బాగుండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర. అప్పుడు గణపతి దగ్గర పెట్టేసేయండి. భవనాన్ని పశ్యన్ ఓమాప్యాయస్తమేతదే విశ్వనస్వమవృష్ణ్య అభావాయస్య సంగతే స్వాహా ఆప్యాయస్తమేతదే విశ్వనస్వమవృష్ణ్య అభావాయస్య సంగతే స్వాహా ఆప్యాయస్తమేతదే విశ్వనస్వమవృష్ణ్యం అభావాయస్య సంగతే స్వాహా. ఓం నమో గ్రాధపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే సుభద్రాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం అగ్నిర్మోర్ధాయ భగవత్పదే పృథివ్యాయ హిరణ్యయే
भवति भवनानि वस्त्रं स्वाहा మా ఈ పూట వరకు ఎవరు పైకెక్కద్దు, కింద నుంచి అందరూ దర్శనం చేసుకోండి. నూనె పోయేటాలు ఇట్లాంటివి ఈ పూట చేయకూడదు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా విజయవాడలోని ఐలాపురం హోటల్ నందు శనివారం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 26 మంది రాజకీయ, కళా, సాహితీ, సాంస్కృతిక సేవా రంగంల నుండి ఎంపిక చేయగా అందులో అద్దంకి కళారంగం నుంచి నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, రాజకీయ రంగం నుండి నాగినేని రామకృష్ణ, సేవా రంగం నుండి బదురుల పాఠశాల ప్రిన్సిపల్ సురేంద్ర బాబును ఎంపిక చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా పురస్కారంను అందుకున్నారు. తెలుగు భాషకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తుది వరకు కూడా అదే భావజాలంతో పరిపాలనలో కూడా ముందుకు వెళ్లారని, వారి పేరు మీద పురస్కారాలు అందుకోవడం అదృష్టమని ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు. శ్రీ మన్నం త్రిమూర్తులు గారు అధ్యక్షులు, నందమూరి కళా పరిషత్ అద్దంకి. ఆ తర్వాత డాక్టర్ శ్రీ పార్థసారథి గారు చిత్తగుండండి, విశ్రాంత విద్యాధికారి, గిరిజన సంక్షేమం, పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీ కళావేదిక. తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు. తెలుగు భాష వైభవాన్ని దశ దిశలా చాటిన మహోన్నతుడు ఎన్టీ రామారావు. అన్నగారి భావాలను మనం నిజంగా సొసైటీలో తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రకృతిని కూడా, జీవరాశులన్నిటికీ కూడా మనం సేవ చేస్తేనే మనిషి జీవితం అది పరమార్థం అనే అన్నగారి భావాలను నిజంగా పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా సంతమాగులూరు మండలంలో సంతమాగులూరు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎంఈఓ కోటేశ్వరరావు హాజరై మాట్లాడారు. సంతమాగులూరు మండలంలో ఉన్న పత్రికా రిపోర్టర్లందరికీ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు అని, మండలంలో ఉన్న రిపోర్టర్లందరూ అధికారులకు ఎంతో సహకరిస్తూ కలిసిమెలిసి ఉంటారని, ఏ సమయంలో అయినా వార్త పంపించినా వెంటనే మరుసటి రోజు పత్రికల్లో వచ్చే విధంగా చేస్తారని, విద్యాశాఖ గురించి ఎక్కువ మొత్తంలో న్యూస్ రూపంలో ప్రచారం చేయాలని ఎంఈఓ కోటేశ్వరరావు చెప్పారు. సంతమాగులూరు మండలంలో ఉన్న జర్నలిస్టులకు ఎటువంటి వివరాలు అవసరమైనా ఇచ్చేందుకు అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. మంచి మంచి వార్తలు రాస్తూ మండలం అభివృద్ధి దిశగా జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. విద్యాశాఖ తరఫున ఎప్పుడూ వారి సహాయ సహకారాలు జర్నలిస్టులకు ఉంటాయని ఎంఈఓ కోటేశ్వరరావు తెలియజేశారు. మీరు కోపలు వినాయా ఎన్నది కాదు. తర్వాత పంచాల వారిపాలెం ఇట్లాంటి చిన్న చిన్న పంచాయతీ కాకుండా అంటే 20 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. అయితే మరి అది మనం అంటే ప్రజల యొక్క అవసరాన్ని, ప్రజలు ప్రభుత్వ పాఠశాలల అవసరాన్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, లేకపోతే చక్కగా విద్యాబోధన అందుతుందని కానివ్వండి, మౌలిక వసతులు బాగున్నాయనే ధోరణితోటి మరి మన పాఠశాలలో చక్కగా విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్లకు మనం నష్టం చేయకూడదు, ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలనే ధోరణితోటి మనకు 20 పాఠశాలలు వచ్చినాయి. మాట్లాడితే కాదు కదా, మనం అందరం కూర్చున్నప్పుడు చెప్పుకోవటం అది ఆత్మీయంగా మనం ఇంకొంచెం దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. మరి సీనియర్ పాత్రికేయులు రామ్మోహన్ గారు, అదేవిధంగా ప్రెస్ క్లబ్ యూనియన్ అనేది
ఒక యూనియన్ అనేది స్ట్రెంగ్తన్గా ఉంటేనే మన మాటకు విలువ ఉంటుంది, మన మాటకు విలువ ఉంటుంది, మన సమస్యల పరిష్కారానికి కానీ ఎప్పుడు ఉంటుందంటే ఒక యూనియన్. మరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుబ్బారావు గారు, అదేవిధంగా కార్యదర్శి కాళేశ్వరి గారు, ట్రెజరర్ సుబ్బారావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యాశాఖ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. రీసెంట్గా రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ అని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చింది. ఏంటంటే మరి పిల్లలు బడుల్లో తక్కువగా ఉంటున్నారని చెప్పి ఉంటున్న మాట కొంతవరకు వాస్తవమే. అయినప్పటికీ కొన్ని పాఠశాలల్లో 60 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట కూడా గత నామ్స్ ప్రకారం 3 అట్లా ఉంటున్నారు, 3 4 ఉంటున్నారు. అట్లా కాదు, అక్కడ పాఠశాల విద్యార్థులు పాఠశాలలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న పిల్లలకి మెరుగైన నాణ్యమైన విద్యను అందించాలనే దృష్టితోటి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున 5 తరగతులకి 5 విద్యార్థులు ఇచ్చి చదువు చెప్పించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చింది. అలాంటి మన మండలంలో 20 పాఠశాలలు ఉన్నాయండి. 20 పాఠశాలలు అంటే 20 పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున 5 ఉపాధ్యాయులు ఉండబోతున్నారు. 5 ఉపాధ్యాయులు చొప్పున మన మండలంలో 20 మనకున్న 20 పంచాయతీలండి. అద్దంకి మండలంలోని రైతుల పొలాల్లో మట్టి నమూనా పరీక్షలు జరుగుతున్నాయని, ఇటీవల భూమి లోపల లోపాలు గుర్తించి పంట సీజన్ నాటికి భూమి లోపల సాంద్రతను పెంచుకోవచ్చని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి మండలంలో సమస్యాత్మక భూములు ఉంటే రైతులు రైతు సేవా కేంద్రాల వద్దకు వచ్చి వ్యవసాయ శాఖ సహాయకులకు చెప్పి మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఖరీఫ్ 2025 సంవత్సరానికి సంబంధించి 800 మట్టి నమూనాలు స్వీకరించి వారికి రాయితీపై జింక్, బోరాన్, జిప్సం అందజేయడం జరుగుతుందని ఏవో వెంకటకృష్ణ చెప్పారు. అందరికీ నమస్కారం అండి. అద్దంకి మండలంలో ప్రస్తుతం ఈ ఖరీఫ్ 2025 సంబంధించి 800 మట్టి నమూనాలు సేకరించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్ర పరిధిలో 50 శాంపిల్స్ చొప్పున మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం బాపట్ల ఈ మట్టి నమూనాలు అన్నీ పంపించి టెస్ట్ చేసిన తర్వాత వాటిలో ఉన్న లోపాల ఆధారంగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, బోరాను, జిప్సం రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ సమస్యాత్మక భూములు ఉన్న రైతులందరూ కూడా తప్పనిసరిగా మీ భూముల్లో ఈ మట్టి నమూనాలు మా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద తీసుకెళ్ళి ఈ మట్టి నమూనాలు సేకరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఖరీఫ్ నుంచే వీరికి ఈ సూక్ష్మ పోషకాలు రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అద్దంకి మండలంలో రైతులు రైతువారి కుంటలు అనేది తప్పనిసరిగా తీయించుకోవాలని ఎన్ఆర్జేసీ ఏపీఓ కోటేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పొలాల్లో బోరు ఉంటే 2 సెంట్ల స్థలంలో రూపాయి ఖర్చు లేకుండా రైతువారి కుంటలు తీయిస్తారని, దీనివల్ల నీటి సాంద్రత పెరిగి నీటి సమస్య అనేది రాదన్నారు. ఆసక్తి గల రైతులు గ్రామాల్లో ఉండే ఉపాధి హామీ పని ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలన్నారు. ఫామ్ పాండ్స్ అండి, మీ అందరికీ తెలుసు రైతువారి కుంటలు అని చెప్పేసి. ఈ రైతువారి కుంటలు చేసుకోవటం వల్ల మనకి భూగర్భ జలం పెరుగుతుంది. మీరు ఎక్కడైతే పొలాల్లో బోర్లు కానీ అలాంటివి ఉన్నట్టయితే ఈ కుంట వేసుకోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బోరు కూడా రీఛార్జ్ అవ్వడానికి, ఎండిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు అందరికీ తెలుసు, పాతకాలంలో వెళ్ళేటప్పుడు మనకి ఎక్కువ బావులు ఉండేవి. ఆ బావుల వల్ల ఏంటంటే మనకు వాటర్ అంతా కూడా వచ్చేసి ఏదైనా వర్షాలు పడినప్పుడు బావులు మొత్తం పూర్తిగా నిండిపోయి కొన్ని రోజుల తర్వాత నిదానంగా భూమిలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోవటం వల్ల భూగర్భ జలం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కావున దయచేసి ఈ అవకాశాన్ని ఫామ్ పాండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ పొలాల్లో వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మీ దగ్గరకు వస్తారు. దానికి మీ డబ్బులు ఏమీ ఖర్చు కావండి, ₹1 కూడా. మీకు సంబంధించిన పాస్బుక్ కనుక ఇచ్చినట్టే చిన్న సన్నకారు రైతు అయినట్టు మీ పొలంలో 1-2 సెంట్లే పోతుంది. దానివల్ల మీకు వచ్చే లాస్ ఏం లేదు. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పొలం ఏంటంటే మనము ఆ చేలో చివర ఎట్టయితే వాటర్ అయితే ఫాల్ ఎట్టయితే చివరిగా ఉంటుందో అక్కడ తీస్తాం. దానివల్ల ఏంటి, ఆ మట్టి కూడా సారవంతమైన మట్టి కూడా బయటికి కొట్టుకుపోకుండా మొత్తం కూడా ఏదైతే పాండ్ ఉంటుందో ఆ పాండ్లోకి వస్తుంది.
కాబట్టి అందరూ కూడా ఈ ఫామ్ పార్ట్స్ని కూడా వేసుకోవాల్సిందిగా రైతులందరినీ కూడా అభ్యర్థిస్తున్నామండి. దయచేసి ఈ సదవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.